రెండెర్రా పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ కోపిష్టి మొగుడు. కూతురు అల్లుడు ప్రయాణం అవుతుండగా లక్ష్మమ్మ మరొకసారి అల్లుడు వీరేశంతో, మీ దారిలోనే శ్రీనివాసుడి ఆలయం దర్శనం చేసుకుని వెళ్ళడం మాత్రం మర్చిపోకండి బాబు అన్నది. భర్త పోయాక లక్ష్మమ్మ పల్లెలో ఉండి వ్యవసాయం చూసుకుంటున్నది. వసంత ఆమెకు ఒక్కగానొక్క కూతురు. పట్నంలో ఉద్యోగం చేసే వీరేశంతో ఆమె పెళ్ళి 4 రోజుల క్రితమే జరిగింది. భార్యాభర్తలను దర్శనానికి పంపిస్తానని లక్ష్మమ్మ పెళ్లికి ముందే మొక్కుకొని ఉన్నది. వీరేశం వసంత శ్రీనివాసుడి ఆలయం చేరేసరికి చీకటి పడింది. వాళ్లకు అతి కష్టం మీద సత్రంలో ఉండడానికి గది దొరికింది. ముసలిది తిని కూర్చోలేక మొక్కింది. గది దొరక్కపోయి ఉంటే మన పాటలు ఎలా ఉండేవో ఊహించడం కూడా కష్టమే అన్నాడు వీరేశం కోపంగా. వసంత నివ్వెరపోయింది. భర్త తన తల్లిని ఉద్దేశించి అంత అమర్యాదగా మాట్లాడటం ఆమెకు బాధ కలిగించింది. నిద్ర పట్టేదాకా వీరేశం అత్తగారిని తిట్టిపోస్తూనే ఉన్నాడు. వసంత అడ్డుకోబోతే, నువ్వు నోరు మూసుకొని పడుకో అంటూ గట్టిగా కసురుకున్నాడు. మర్నాడు దర్శనానికి వెళ్లే ముందు పలహారం తెప్పించాడు వీరేశం. దర్శనం అయ్యాక తిందాం అన్నది వసంత. నువ్వు నోరు ముయ్యి, నా ముందు అస్సలు మాట్లాడవద్దు. నేను ఎలా చెబితే అలా చేయడం నీ పని, అర్థమైందా అని ఆమె మీద విరుచుకుపడ్డాడు వీరేశం. వసంత గుడ్ల నీరు కుక్కుకొని ఇష్టం లేకుండానే బలవంతాన పలహారం తిన్నది. ఆ క్షణంలోనే ఆమెకు భర్త కోపిష్టివాడని అర్థమైంది. ఇద్దరూ గుడికి పోయి దర్శనం చేసుకుని వచ్చారు. వసంత సామాను సర్దుతూ, గుడి చాలా బాగుంది, విగ్రహంలో జీవకళ ఉంది కదూ అన్నది భర్తతో. నా ముందు వాగవద్దని ముందే చెప్పాను. నేను చెప్పింది వినడం, నోరు మూసుకొని పడి ఉండటం నీ పని, తెలిసిందా అన్నాడు వీరేశం పెద్దగా ఉగ్రుడైపోయి. వసంత మనసు చివుక్కుమన్నది. వాళ్ళు ఆ సాయంత్రానికి పట్నం చేరారు. వసంతకు కొత్త కాపురం నరకప్రాయంగా ఉంది. ఆమె ఇంటెడు చాకిరీ చెయ్యాలి, భర్తకు అన్నీ అమర్చాలి, అయితే నోరు మెదపకూడదు. ఇలా 15 రోజులు గడిచాయి. ఆ రోజు సాయంత్రం ఎవరో తలుపు తట్టగా వెళ్ళి తలుపు తెరిచింది వసంత. గుమ్మంలో ఒక 50 ఏళ్ల ముసలాయన నిలబడి ఉన్నాడు. మా వీరేశం ఇల్లు ఇదే గదూ అంటూ ముసలాయన చొరవగా లోపలికి వచ్చి కూర్చున్నాడు. వసంత బిడియపడుతూ చూస్తున్నంతలో, నేను నీకు పినమామగారిని అవుతాను, పర్వాలేదు, ఆ కుర్చీలో కూర్చో అన్నాడు ముసలాయన. వసంత కుర్చీలో కూర్చోగానే, మీ అత్తగారు మామగారు ఎక్కడున్నారు ఇప్పుడు అని అడిగాడు ముసలాయన చుట్టూ కలయి చూస్తూ. వాళ్ళు 10 ఏళ్ల క్రితమే పోయారు కదండి అన్నది వసంత ముసలాయన కేసి ఆశ్చర్యంగా చూస్తూ. అవును కదూ, మర్చిపోయాను. వాళ్ళు పోయినట్లు నమ్మబుద్ధి కావడం లేదు. ఇద్దరూ పేరుకి తగ్గట్టు సీతారాముల్లా ఉండేవాళ్ళు అన్నాడు ముసలాయన కళ్ళు తుడుచుకుంటూ. వాళ్ళ పేర్లు పార్వతీ శివయ్య కదండి అన్నది వసంత అనుమానపడుతూ. అవునులే, ఆ భగవంతుడి పేర్లే. శివయ్య తమ్ముళ్ళు ఎక్కడున్నారిప్పుడు అంటూ ముసలాయన వాళ్ళ పేర్లు అవి తెలుసుకున్నాడు. వసంత ముసలాయన్ని గురించి మరింతగా అనుమానపడిపోతూనే వివరంగా చెప్పింది. చీకటి పడే సమయానికి వీరేశం వచ్చాడు. ఈయన మీకు దూరపు వరుస బాబాయి అవుతారట అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది వసంత. నాకు నోరుంది, అడిగి తెలుసుకోగలను, నువ్వు నోరు మూసుకొని లోపలికి పో అంటూ కసురుకున్నాడు వీరేశం. వసంత మారు మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఏరా వీరేశం, నేను గుర్తున్నానా అంటూ ఆప్యాయంగా పలకరించాడు ముసలాయన. ఆయన గుర్తు రాకపోయినా తన తల్లిదండ్రుల గురించి, బాబాయిల గురించి అన్ని విషయాలు చెబుతూ ఉండడంతో ముసలాయన తమకు కావలసిన వాడే అనిపించింది వీరేశానికి. అతను లోపలికి వచ్చి వసంతతో, మా బాబాయికి మర్యాద ఏమైనా చేశావా లేదా? మీ మామ పెనమామగార్లకి ఆయనంటే ప్రాణం తెలుసా అన్నాడు. వాళ్ళ పేర్లన్నీ ముసలాయనకు తానే చెప్పిన విషయం భర్తకు చెప్పాలని చూసింది వసంత. అయితే వీరేశం ఆమెను ఏమీ చెప్పనీయక
ముందు నోటికి తాళం వేసుకొని వంట పని మొదలుపెట్టు అంటూ గట్టిగా గదమాయించాడు. వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే వసంత వంట పని పూర్తి చేసి ఇద్దరికీ వడ్డించింది. ఆ తర్వాత వాళ్లకు మధ్య గదిలోనే పడకలు ఏర్పాటు చేసి తను వంటగదిలో చాప పరుచుకుని పడుకుంది. తెల్లవార వస్తుండగా భర్త కేకలకు ఆమెకు మెలకువ వచ్చింది. చప్పున లేచి భర్త ఉన్న గదిలోకి వెళ్ళింది. ముసలాయన పడక ఖాళీగా ఉంది. పక్కనే ఉన్న పెట్టె తెరిచి ఉంది. బట్టలు గది నిండా చిందరవందరగా పడి ఉన్నాయి. ఈ వచ్చిన ముసలాడు పచ్చి దొంగ వెధవ. రాత్రి మంచి మాటలతో నమ్మించి ఇంట్లో చేరి తెచ్చిన జీతం డబ్బులు మొత్తం ఎత్తుకుపోయాడు అంటూ వీరేశం బాధగా కేకలు వేశాడు. వసంతకు మొదటి నుంచి ముసలాయన మీద అనుమానంగానే ఉన్నది. ఆమె ఆ సంగతి భర్తకు చెప్పి, వాడు మీ వాళ్ళ వివరాలన్నీ నా నుంచే తెలుసుకొని వాళ్ళందరూ తన వాళ్లేనన్నట్టుగా మీకు చెప్పి బుట్టలో వేశాడు అన్నది. మరి ఈ సంగతంతా ముందే నాకెందుకు చెప్పలేదు అంటూ వీరేశం కళ్ళెర్ర చేశాడు. ఇలాంటి ఒళ్ళు తెలియని కోపం వల్లనే అసలు ఎప్పుడైనా మీ ముందు నా నోరు విప్పనిచ్చారా? ఒళ్ళు తెలియని మీ కోపమే జరిగిన ఇంత అనర్థానికి కారణం అన్నది ధైర్యం తెచ్చుకుని వసంత. వీరేశానికి తన తప్పు తెలిసి వచ్చింది. ఎవరి కోపం వారి పాలిట శాపం. డబ్బు పోతే పోయింది, ఈ అనుభవంతో బుద్ధి వచ్చింది అని మనసులోనే అనుకున్నాడు వీరేశం. ఆ రోజు నుంచి భర్తలో వచ్చిన మార్పుకు వసంత చాలా సంతోషించింది. 4 రోజుల తరువాత ఒక కుర్రాడు ఒక సంచిని తెచ్చి వీరేశానికి ఇస్తూ, ఎవరో ముసలాయన ఈ సంచిని మీకు ఇవ్వమన్నాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. వీరేశం ఆ సంచి మూతి విప్పి చూసి ఆశ్చర్యపోయాడు. అందులో డబ్బున్నది. దానితో పాటు ఒక ఉత్తరం కూడా ఉన్నది. నాయనా వీరేశం, మీ భార్యాభర్తలు నన్ను దొంగ అనుకొని తిట్టుకుని ఉంటారు. అయితే ఈ అనుభవంతో నీలో మార్పు వచ్చి ఉంటుందని నమ్ముతున్నాను. కోపిష్టి మొగుడుతో వేగడం చాలా కష్టం. నేను ఒకప్పుడు కోపిష్టివాడినే. నా భార్యను నోరెత్తనీయకుండా చీటికి మాటకి చేదరించుకుంటూ రోజులు గడిపాను. నా భార్య మెత్తని మనిషి కాబట్టి నా కోపాన్ని భరించి కాపురం చేసింది. జీవితం చాలా చిన్నది. కోపంతో దాన్ని దుఃఖమయం చేసుకోకూడదు. భార్య పోయాక నాకు దురవస్థ పట్టింది. నా కోపానికి భయపడి 2 కొడుకులు కోడళ్ళు నన్ను తమ ఇంట చేరనివ్వలేదు. ఆ రోజు సత్రంలో మీ పక్క గదిలోనే ఉన్న నేను మీ సంభాషణ అంతా విన్నాను. నువ్వు నిజంగా మారి ఉంటే వసంతను తీసుకొని మా ఇంటికి రా. కొడుకులకు దూరంగా ఉన్న నాకు నువ్వు కొడుకులాంటి వాడివి. నా చిరునామా ఇది. ఉత్తరం అంతా చదివి వీరేశం ఉత్సాహంగా, వసంత త్వరగా బయలుదేరు అన్నాడు. వసంత తల ఆడించి ఊరుకున్నది. నువ్వు నోరెత్తగానే నోరు మూసుకో అని కోప్పడే దురలవాటు నాలో ఎప్పుడో పోయింది. ప్రయాణం ఎక్కడికని అడగవే, మీ మామగారింటికి పద పద అంటూ హడావిడి చేశాడు వీరేశం. పిల్లలు, ఎప్పుడూ కోపం పనికిరాదు. తన కోపమే తన శత్రువు అన్నారు పెద్దలు. మనం కోపంలో చేసే పని ఆలోచనలోనే చేసింది కాదు. దానివల్ల చాలా అనర్థాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి శాంతంగా చక్కగా ఉండండి, సరేనా? పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?